మా నెక్సాన్ కార్లో ఇదే మా ఫస్ట్ తిరుమల ట్రిప్. జాస్విన్ చూడండి ముడ్డెనకాల చేతులు పెట్టుకొని ఎంత ముద్దుగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడో. ఇంత అద్భుతమైన ఫ్లవర్ డెకరేషన్ మీ లైఫ్ లో ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం మన నెక్సాన్ కార్ని అయితే కొండపైకి తీసుకుని వెళ్ళాము. పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. ఈ కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. గోవిందా గోవిందా. మనం చేసే ఫస్ట్ వ్లాగ్ ఇది. సో ఫస్ట్ టైము తిరుమల కొండపైకి అయితే వెళ్తాను మన నెక్సాన్ కార్లో. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది. ఎందుకంటే డీజిల్ కదా, పికప్ వైజ్ కూడా సూపర్గా ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే తిరుపతి నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. నడకదారి ప్రయాణం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. గైస్, ఈ నైట్ వ్యూ అనేది చాలా అందంగా ఉంది. చల్లని వాతావరణం మనసుకైతే చాలా హాయిగా అనిపించింది. బ్యాగ్ తీసుకొని పోవాలా. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నైట్ వ్యూ, చల్లని వాతావరణం ప్రయాణాన్ని ఇంకా స్పెషల్గా మార్చాయి చెప్పాలంటే. మనకు దర్శనం అయితే 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. ఈ జాస్విన్ గారు చూడండి ఏం చేస్తున్నాడో. ఈ బొడ్డు కదవా ముడ్డెనకు చేతులు పెట్టి అటు ఇటు ఇటు అటు ఎట్లా తిరుగుతా ఉన్నాడో. ఏదో చెకింగ్ ఆఫీసర్ మాదిరి. చుట్టూ భక్తిమయమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. మనం అన్నప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నిత్యం అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు తిరుమల వచ్చినా ఈ ఆర్ట్ సాయి అట్లీస్ట్ ఒక 10 minutes టైం స్పెండ్ చేసి దీని సాయి చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక చూస్తే ఆ ఎల్లో సర్కిల్ ఉంది కదా, ఆ నామాల్లో నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి కింద వాటర్లో పడుతున్నట్టు ఎంత అద్భుతంగా ఉందో కదా. ప్రసాదం అయితే మనం కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాము. ఇది ఎగ్జిట్. ఈ కోనేరులో స్నానం చేసి అంగప్రదక్షిణ దర్శనానికి అయితే మేము వెళ్ళాము. ఇప్పుడు కాదు, అరౌండ్ ఒక 4-5 years బ్యాక్. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గోవింద నామాలు రాస్తూ కనిపించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మందిరమే మీరు థంబ్నెయిల్లో చూశారు. ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు కదా, ఇదే. ఈ క్యూ చూడండి ఎంత ఉందో. ఈ క్యూ అంతా దాటుకొని లోపలికి వెళ్ళాలి. చూపిస్తాను కంప్లీట్గా. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా పీస్ఫుల్గా మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఖచ్చితంగా నేనైతే ప్రామిస్ చేస్తాను, మీకున్న కష్టాలు బాధలు అవి ఏమీ గుర్తుకురావు. ఈ మొక్కజొన్న కంకులతో చేసిన అలంకరణ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. మీరు ఇక్కడ కనుక చూస్తే చెరుకు గడల్ని పిల్లర్స్ లాగా డిజైన్ చేశారు. గైస్, నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీ కళ్ళతో మీరే ఒకసారి మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ని, మ్యాంగోస్ని, మొక్కజొన్న కంకుల్ని చూడండి ఎలా డిజైన్ చేశారో. అసలు ఈ ఫ్లవర్ డెకరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకొక విషయం గైస్, మళ్ళీ కామెంట్స్లో మెన్షన్ చేస్తారు ఇవన్నీ ఫేక్ అని. కాదు, ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్. గైస్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే ఈ ఒక్క సబ్స్క్రైబు నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఈ కంప్లీట్ డెకరేషను ఎంతమంది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంటారో గెస్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. గోల్డ్ కలర్ కోకోనట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. గైస్, ఈ ఒక్క పిల్లర్కే చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో.
స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఒక 50 రూపీస్కి ఒక పెద్ద గ్లాస్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఎలా ఉందో చూడండి గైస్. వామ్మో ఎంత డౌన్లో ఉంది. ఏ మాత్రం స్కిడ్ అయితే దొల్లుకుంటా కిందకి వెళ్తాం మనం. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా సన్నగా ఉంది. చూడండి, మనము ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి చక్రతీర్థము. మీరు ఎప్పుడైనా తిరుమలకు గనక వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇంత పెద్ద స్టోను, ఇంత చిన్న రాయి పైన ఇంత పెద్ద స్టోన్ అసలు ఎలా నిలబడిందో ఆశ్చర్యంగా ఉంది. నడిచి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఇక్కడ వస్తుంది डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. నేను అది కాదు, ఆంజనేయ స్వామి అంటే జపాలి అనుకున్నాను. జపాలి ఇక్కడ కాదు, తిరుపతి సైడ్. Women. అమ్మ కెమెరామెన్ అయిపోయాడమ్మ మా జస్ట్ ఆగిపోతే వస్తుండు. మా జస్ట్ కెమెరామెన్ అయిపోయాడు. ఆడే టక్ టక్ కొట్టుకుంటుంది. ఇది మోకాల పర్వతం. ఈడే కదా ఆంజనేయ స్వామి ఆడ వచ్చిందా? పోయేది ఒక రూటు, వచ్చేది ఒక రూటు. అవునా? పోయేటప్పుడు ఆంజనేయ స్వామి కనిపించదు కదా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. పెయింటింగ్ గైస్, తిరుమల అయితే మన ట్రిప్ చాలా బాగా జరిగింది. గైస్, ప్రీవియస్ వీడియోలో గ్రఫైన్ కోటింగ్ చేయించానని చెప్పాను కదా, చూడండి కంప్లీట్ లుక్ ఇప్పుడు మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. గైస్, ఇప్పటి వరకు తిరుమలకి ఒక్కసారైనా వచ్చి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తూ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. అందరికీ గోవిందా గోవిందా. బాయ్ బాయ్. జూమ్.